జూలై 11 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న కన్నడ మూవీ మిస్టర్ రాణి. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes ఉంటుంది. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూసేయండి. ఈ మూవీలో మెయిన్గా కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. కామెడీ సీన్స్ ఇష్టపడేవారు ఉంటే తప్పకుండా ఈ మూవీని ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అయితే కాస్త ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి సింగిల్గా మాత్రమే చూడండి. కానీ పర్టికులర్గా అడల్ట్స్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఏమీ లేవు. కానీ కొన్ని సీన్స్ కాస్త ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది. ఈ మూవీ కామెడీ డ్రామాగా ఉంటుంది. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో యాక్టరు అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ కోరిక మేరకు ఇంజనీరింగ్ అయితే చదువుతాడు. ఇంతలోనే మన హీరోకి ఒక మూవీలో లేడీ గెటప్ హీరోయిన్గా వేషం వేసే క్యారెక్టర్ అయితే వస్తుంది. ఇక అందరూ నిజంగానే హీరోని చూసి హీరోయిన్ గెటప్లో చూడడంతో అందరూ కూడా హీరోయిన్ అని అనుకొని అందరూ కూడా మన హీరోయిన్ వెంట పడుతూ ఉంటారు. ఇక మన హీరో హీరోయిన్ గెటప్ వేసినప్పటి నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తాడు. మన హీరో ఒక అమ్మాయిని లవ్ కూడా చేస్తాడు. ఆ లవ్ స్టోరీ ఏమవుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో జూలై 11 నుండి చూడాల్సిందే. ఈ మూవీ అయితే ఒకసారి చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీలో ఉన్న స్టోరీ లైన్ అయితే ఇదివరకే మనము చాలా మూవీస్లో చూసే ఉన్నాము. కాకపోతే ఈ మూవీలో ఉన్న కొంచెం కామెడీ సీన్స్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్గా మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా కన్నడ యాక్టర్స్ చిన్న చిన్న యాక్టర్స్ ఉంటారు. వాళ్ళకు అంతగా యాక్టింగ్ అయితే మనం కనెక్ట్ కాము. కాకపోతే ఈ మూవీలో ఉన్న హీరో యాక్టింగ్ అయితే బాగానే ఉందనే చెప్పవచ్చు. అలాగే ఈ మూవీ మెయిన్గా మన హీరో క్యారెక్టరే హైలైట్. హీరో చేసే కొన్ని ఫన్నీ సీన్స్ కూడా బాగుంటాయి. హీరో ఎప్పుడైతే లేడీ గెటప్ వేస్తాడో అప్పటి నుండి మూవీ అయితే కాస్త ఫన్నీగా రన్ అవుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. కామెడీ కోసం ఒకసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.